హాయ్ అండి. నేనైతే కాకరకాయ వేపుడైతే చేస్తున్నానండి. చూడండి, కాకరకాయలు అయితే తీసుకున్నాను. కాకరకాయలని రౌండ్గానైతే కట్ చేసుకుంటానండి. చూడండి ఇలా కట్ చేసుకున్నాను. రౌండ్గా సన్నం కట్ చేయాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కాకరకాయలు వీటిని అయితే రెడీ చేసుకున్నానండి. కట్ చేసుకున్నా. చూడండి, కర్రీ చేసే విధానం అయితే చూద్దామండి. చూడండి, ఒక బౌల్ తీసుకొని అందులో సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఈ కాకరకాయలు అందులో వేసేసుకొని సాల్ట్ వేసిన వాటర్తో కాకరకాయలను శుభ్రంగా కడుక్కోవాలండి. చూడండి, కాకరకాయలు అందులో వేస్తున్నాను. మంచిగానైతే కడుక్కోవాలండి శుభ్రంగా. కాకరకాయలనైతే వాటర్లోనైతే కడిగేసుకుంటున్నానండి. ఇలా కడుక్కొని కాకరకాయలను మళ్ళీ అదే ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. చూడండి, అదే ప్లేట్లోనైతే వేసుకుంటున్నాను. చూడండి, మొత్తం కాకరకాయలు మొత్తం అదే ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలండి. చూడండి, పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ అయితే వేసుకున్నానండి ఆయిల్. వేపుడు కదా, ఎక్కువ ఆయిల్ ఉండాలనేసి 2 అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిటికెడు జీలకర్రనైతే వేసుకున్నానండి. చూడండి, జీలకర్ర రెడ్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఉల్లిగడ్డనైతే వేసేసుకున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిని అయితే వేసుకున్నానండి. కరివేపాకు కూడా వేస్తున్నాను. చూడండి, 1 స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి. చూడండి ఎలా ఉందో. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అయితే వేగినాయి. ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయనైతే వేసుకుంటున్నానండి. కాకరకాయలని మంచిగా కలుపుకోవాలి. పసుపు కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూడండి,
ఎలా కలర్ఫుల్గా అయిపోయినాయో. చూడండి, కాకరకాయనైతే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేగాలండి. చూడండి, మళ్ళీ ఒక్కసారి అయితే కలుపుకుందాం. ఇవి చూడండి వేగుతున్నవి. మళ్ళీ మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. అప్పుడప్పుడు వాటిని కలుపుతూనే ఉండాలండి, మాడిపోకుండా ఉండడానికి కోసం. చూడండి వేగుతున్నవి. గిన్నెకి అంటుకోకుండా ఉండడాని కోసం ఊరికే కలుపుతూనే ఉండాలి. చూడండి ఎలా అయిపోయిందో కాకరకాయలు వేగి అయితే ఎలా అయిపోయినాయో చూడండి. కాకరకాయ మొత్తం వేగింది ఆయిల్లోనైతే. చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడైతే కారం అయితే వేసుకుందామండి. 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. టీ స్పూన్తోనే 2 స్పూన్స్. అలాగే సాల్ట్ కూడా వేసుకుందాము. చూడండి, దీనినైతే ఇప్పుడు కలుపుకోవాలి. దీన్నైతే ఇప్పుడు కారం కలిసేటట్టుగా కాకరకాయకు కారం పట్టుకునేలా కలుపుకోవాలండి. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. చూడండి, కాకరకాయ వేపుడు రెడీ. ఎలా అయిపోయిందో చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. చూడండి ఎలా అయిపోయిందో. కరకరలా ఆడుకుంటూ తినొచ్చు. కాకరకాయ ఫ్రై రెడీ.